ఆశ నిరాశ అయి ఏం చేయాలో తెలియని అయోమయంలో రైతాంగం ఉంది. అన్ని రకాలుగా నష్టాలు జరిగితే ప్రభుత్వం ఏదైనా ప్రజల కోసం ఆలోచిస్తుందేమో, తుఫాను బాధితుల కోసం ఆలోచిస్తుందేమో, ఈ రాష్ట్రంలో నెలకొన్న ఎన్నో సమస్యల గురించి పరిష్కారాలు చెప్తుందేమో అని ప్రజలు ఎదురు చూస్తూ ఉండగా సడన్గా ఇవాళ పత్రికలు చూస్తే వాళ్ళు నవ్వాలా, జాలిపడాలా ఈ ప్రభుత్వం మీద, చంద్రబాబు నాయుడు గారి మీద అర్థం కాని పరిస్థితి. ఒక పేపర్లో ఏం రాస్తారంటే డేటా ఆధారిత గవర్నెన్స్ రాబోతోంది, పరిపాలన రాబోతోంది. ఇంకో పత్రికలో ఏదో నెంబర్ 1 అందమైన ఫోటోలు, రంగురంగులు, చూసిన వాళ్ళకి అసలు చంద్రబాబు నాయుడు గారు విపరీతంగా కష్టపడిపోతున్నట్టు బిల్డప్. ఎప్పటి నుంచి వింటున్నాము అసలు ఇది? ఇప్పుడు మొన్న ఇక్కడ సైక్లోన్ సివియారిటీ ఉన్నప్పుడు ఇంకా దాని గురించి మాట్లాడకుండానే చంద్రబాబు నాయుడు గారు లండన్ వెళ్ళిపోయాడు. ఆయన కుమారుడు క్రికెట్ చూడడానికి వెళ్ళిపోయాడు ముంబై. ఇంకా మిగతా మంత్రులకి పని చేసే అవకాశం లేదు, చెప్పే ధైర్యం లేదు. తండ్రి కొడుకులు తప్ప ఇంకెవడో నోరిప్పే పరిస్థితులు లేవు. కాశీబొగ్గలో దేవాలయంలో తొక్కిసలాట జరిగి 9 మంది చనిపోయి ఒక 20 మంది పైగా గాయపడితే ఏం చేస్తారా అంటే మా నాన్న వచ్చాక ఆలోచిస్తామని లోకేష్ గారు చెప్తాడు. లండన్ నుంచి మా నాన్నగారు వచ్చాక అప్పుడు ఈ టెంపుల్స్ నిర్వహణకి ఏం చేయాలో ఆలోచిస్తూ ఉంటాడు ఆయన. మరి మోంతా తుఫాను బాధితులు ఏంటి అని అంటే ఎవడన్నా పొలంలో ఎక్కడ పోయిందో చూసి రాస్తారు. కానీ ఈ లేటెస్ట్ ఏంటంటే నా పొలం పోయింది, నా పొలంలో పంట పోయిందని రైతులే పేపర్లన్నీ పట్టుకెళ్ళి ఆ రైతు భరోసా కేంద్రంలోనూ సచివాలయంలో ఇవ్వాలంట. సాయంత్రంలోగా ఇవ్వకపోతే ఇంక నమోదు చేసుకోరంట. ఒకవేళ ఇప్పుడు నమోదు చేసుకుంటే ధాన్యం కొనరంట. ఇలాంటి కొత్త విచిత్రమైన నిబంధనలు. పోనీ లండన్ నుంచి వచ్చాక ఏమన్నా ఆలోచిస్తారేమో అంటే అది లేదు. లండన్ బాబు గారు వచ్చారు, వచ్చి డేటా ఆధారిత పరిపాలన గురించి మాట్లాడారంట నిన్న.